హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ శ్రీయాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, H1B వీసాస్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్? బికాజ్ ట్రంప్ గారు ఏమన్నా ఓన్లీ అవుట్ ఆఫ్ 5 పీపుల్కి ఓన్లీ ఒక్కరికే ఈ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కరికే మేము తీసుకుంటామని చెప్తున్నారు. దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ట్రంప్ గారు ఏం చేస్తున్నారండి? ఆయన అతని దేశం చూసుకుంటున్నారు, అమెరికన్స్కి ఉద్యోగం ఇప్పిస్తున్నాడు. దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు, ఏం లేదు. స్కిల్ రీప్లేస్మెంట్ అంటే ఆ స్కిల్ కోసం అక్కడ ఉన్న వాళ్ళు లేరంటే, షార్టేజ్ ఆఫ్ స్కిల్స్ ఉంటే మీరు బయట నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. అమెరికాలో ఇప్పుడు దాకా ప్రాబ్లం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు వాళ్ళు. ఓకే, మన దగ్గర ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాం, మన ఐఐటీస్ నుంచి మన ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని. సో Y2K బూమ్ నుంచి, ఆ టైంలో .com బూమ్ నుంచి, Y2K నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇండియన్స్కి చాలా డిమాండ్ ఉండే అక్కడ. ఫస్ట్ కోడింగ్ ఉండే, దాని తర్వాత మళ్ళీ పై టెక్నాలజీకి వెళ్ళిపోయారు అందరూ. ఫుల్ స్టాక్ కానివ్వండి, మిగతా కానివ్వండి, అన్ని ఈవెన్ వెబ్సైట్ డెవలప్మెంట్ పైథాన్ నుంచి అన్ని HTMLs నుంచి మూవ్ అయ్యి పైకి వెళ్ళిపోయారు టెక్నాలజీ వైస్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ట్రంప్ వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నారు. దాంట్లో ఫస్ట్ పాలసీ ఏంటంటే ఆయనది అమెరికన్స్కి ఉద్యోగం ఇప్పించడం, ఒరిజినల్ అమెరికన్స్. సో అప్పుడు H1B వీసాలో ఆబ్వియస్లీ మనం ఏం చేస్తున్నాం అంటే, అమెరికాకి ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఎగ్జాంపుల్. ఒక $20 per hour అనుకోండి పేమెంట్. మన వాళ్ళు వెళ్ళి నేను $5 చేస్తా అంటాడు. సో ఏం చేస్తారు? మిమ్మల్ని తీసుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ ఇల్లీగల్ బికాజ్ మ్యాచింగ్ ఆఫ్ శాలరీ హాస్ బీన్ డన్. సేమ్ శాలరీ ఇవ్వాలి, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మన వాళ్ళు షార్ట్ కట్ కొడుతున్నారు. అమెరికన్ కంపెనీస్ కూడా అదే కావాలి, వాళ్ళకి ప్రాఫిటబిలిటీ కావాలి. సో కార్ తయారు చేసే దాంట్లో ఒక లేబర్ కాస్ట్ $5,000 ఉంటే వాడు ఎవడో వచ్చి $3,000 మేము మొత్తం తయారు చేసి ఇస్తామంటే $3,000 ఇస్తాడు. అదే జరుగుతుంది అనమాట. సో H1B వీసాలో స్కిల్స్, అదే ఎలక్షన్ క్యాంపెయిన్ టైం కూడా ట్రంప్ గారు అన్నారు, ఈవెన్ ఎలాన్ మస్క్ సెడ్ వీ నీడ్ మోర్ స్కిల్ ప్రొఫెషనల్స్. ట్రంప్ ఏమన్నారంటే అప్పుడు నాకు కావాల్సింది షెఫ్లు కావాలి, వెయిటర్లు కావాలన్నారు. సో అది కూడా షార్టేజ్ అక్కడ, బికాజ్ ఎవరు లేరు ఆ ఫీల్డ్లో. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, సో ఐ కెన్ టెల్ యూ దట్ దేర్ లాట్ ఆఫ్ డిమాండ్ అబ్రాడ్. మన దగ్గర నుంచి, ఇండియా నుంచి, కేరళ నుంచి ఇచ్చే చాలా మంది నర్సెస్ వెళ్తారు, చాలా పెద్ద డిమాండ్ నర్సులు లేవు అబ్రాడ్. ఇజ్రాయెల్ లాంటి ప్లేస్లో తీసుకోండి, ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కడ, జపాన్ లేరు. సో వాళ్ళకి కావాలి. సో ఏం చేస్తారు? అట్లాంటి ట్రేడ్స్కి ఇప్పుడు ఉన్నాయి. ఏదో జనరల్ అక్రాస్ ద బోర్డ్ H1B ఎవరికి రాలేదని లేదు కాదు. ఎక్కడెక్కడ వాళ్ళు అమెరికా దగ్గర ఉన్న టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళు బయట నుంచి తీసుకోరు. సింపుల్. ఒకవేళ తీసుకున్నా సరే అవుట్ ఆఫ్ 5 ఓన్లీ ఒక్కరికే. మనం కూడా అంతే. బంగ్లాదేశ్ వచ్చి మనం 10,000 ఒక రోజుకి, ఇప్పుడు మా కేరళలో ఒక రోజు అన్స్కిల్డ్ లేబర్కి 1,200 నుంచి 1,600 ఇస్తారు అన్స్కిల్డ్. బంగ్లాదేశ్ వచ్చి ఏమంటాడు, నాకు నేను 500 చేస్తా అంటాడు. అప్పుడు మీరేం చేస్తారు? 500 కూడా ఇస్తారు కదా, తప్పు కదా అది. మన వాళ్ళు కడుపు మీద కొడుతున్నారు. కానీ అప్పుడు మనం ఆలోచించాం, ఎందుకంటే మన పర్సనల్ ఇంట్రెస్ట్ చూస్తాం మనం. అమెరికా కూడా అంతే. వాళ్ళేమంటున్నారు, మా వాళ్ళకి ఉన్నారు, మా వాళ్ళు ఇంతమంది జాబ్ చేసి మార్కెట్లో వస్తున్నారు, వాళ్ళకి మేము ఉద్యోగం ఇవ్వాలి. మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటే నేనేం చేయాలి? సరే 5 మందిలో ఒకరికి ఇస్తాను, మిగతా 4 మంది మా వాళ్ళు ఉంటారు. ఫేర్ ఎనఫ్. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ డాలర్ డ్రీమ్స్ చూపించి ఇక్కడ నుంచి చాలా మంది యూఎస్కి వెళ్ళి అక్కడ రోడ్డు మీద అంతా బంగారం అడు ఉంటుంది, వాళ్ళు ఒక బ్యాగ్ తీసుకుంటే మొత్తం బంగారం దొరుకుతుంది మీకు. ఆ చెట్టు మీద ఎక్కిస్తారు మన వాళ్ళు. అది చాలా తప్పు. అక్కడ 0% లోన్ తీసుకొని ఇక్కడ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో, పెద్ద పెద్ద ఫ్లాట్లో, లేకుంటే గేటెడ్ కమ్యూనిటీ తీసుకొని చేస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, అమెరికాకి వెళ్తే అయిపోయిందని. ఇంకోటి అంటే మన తెలుగు అంతా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, కానీ ఇక్కడ ఉన్న తెలుగు పాపులేషన్ నేను చూస్తాను. ఒక పెళ్ళికి వెళ్తే కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తే, మీ కూతురు ఎక్కడ ఉన్నారండి, మీ కొడుకు ఎక్కడ ఉన్నారండి, అక్కడ పెట్రోల్ బంక్ లో పెళ్లి చేస్తున్నాడా, సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నాడు, అదేం అడగరు. మా వాళ్ళు ముందు దుబాయ్కి వెళ్తుండే ఎట్లా కేరళ నుంచి, ఎక్కడ ఉన్నా అంటే దుబాయ్ అంటాడు. అక్కడ ఏం చేస్తాడో చెప్పడు, కానీ అక్కడ ఆడు చేస్తున్న అదే పని ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు కేరళలో చేస్తాడు వచ్చి, వీడు కేరళలో చేయడు. సో మీరు అంతే సంగతి. సో యూ బీ రియలిస్టిక్ అబౌట్, డోంట్ గివ్ ఫాల్స్ హోప్ టు స్టూడెంట్స్. ఇంకోటి సెకండ్, దీనికన్నా ముందు కూడా చాలా ఛాన్స్లో మాట్లాడాను నేను, ఎడ్యుకేషన్ గురించి కూడా అంతే సంగతి. లేనిపోయిన పేరు లేని యూనివర్సిటీకి వెళ్తారు వీళ్ళు. ఎందుకు? నాకు వీసా కావాలి, నాకు గ్రీన్ కార్డు కావాలి. గ్రీన్ కార్డుకి 20 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది. గ్రీన్ కార్డు అంటే సిటిజన్షిప్ కాదు, అది కూడా ఒక వీసానే. ఇది అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇట్లాంటిది చాలా మటుకు. డాలర్స్ ఎక్కువ సంపాదించవచ్చు, అందరూ ఎఫిషియన్సీ చూస్తున్నారండి. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ యూఎస్ కనుక ఇండియాలో ఉంది. ఇప్పుడు మొన్న మెక్డొనాల్డ్స్ వాళ్ళు సెటప్ చేశారు హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్. వాళ్ళు యూఎస్లో ఎందుకు పెట్టుకోలేదు?
సో నాచురల్లీ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ కాస్ట్ సేవింగ్. ఎంత కాస్ట్ సేవ్ చేయొచ్చు ఆ కాస్ట్ సేవ్ చేస్తున్నారనమాట వీళ్ళు. సో డెఫినెట్గా వాట్ యూ షుడ్ నీడ్ టు లుక్ అట్ ఇస్ మనం ఒక రియలిస్టిక్గా ఉండాలి. మనం చదువుకోనికి వెళ్తే చదువుకొని చేసి కథం వచ్చేసేయాలి. వాళ్ళు మనం పెట్టుకుంటే మంచిది, మన టాలెంట్ అప్రిషియేట్ చేస్తే మంచిది. కానీ మనకే తెలుసు ఇక్కడ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 100 మంది పిల్లలు ఇంజనీరింగ్ కథం చేస్తే దాంట్లో 2-3 కూడా అస్సలు క్వాలిఫై కారు అసలు. అంతే, అది చాలా కష్టపడి క్వాలిఫై అవుతారు. ఈవెన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా ఈ 100% ప్లేస్మెంట్ చెప్పి హోర్డింగ్లో పెట్టుకుంటారు చూడండి, అంతా అది ఫేక్. సో అందరికి తెలుసు అది ప్లేస్మెంట్ ఏజెన్సీస్తో టైప్ చేసుకొని పెట్టుకుంటారు. కానీ ఆ పిల్లలు 2 సంవత్సరాల దాకా వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు వాళ్ళు అంతే. సో మీరు మీ టాలెంట్ డెవలప్ చేసుకోండి, మేక్ యూనిక్ టాలెంట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇవాళ ఉన్న టాలెంట్ రేపు ఉండదు, మారిపోతుంది. సో ఇవాళ మీకు కోడింగ్ అక్కర్లేదు, మీరు చాట్ జీపీటీకి వెళ్ళిపోతే మొత్తం కోడ్ మీకు వచ్చేస్తుంది అక్కడ. మళ్ళీ ఎందుకు తీసుకుంటారండి? ఎవరు తీసుకోరు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు జాబ్ పోతుందండి, జాబ్ వెళ్ళదు, జాబ్ ఉంటుంది. కానీ యూ షుడ్ బి ద వన్ రన్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఒకటి ఉంటుంది. కానీ ఏదో జనరల్ టాలెంట్ ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ అంటే ఎందుకు చేస్తారంటే అది తెలియదు అంటాడు, అందరు చేస్తున్నాను నేను చేస్తున్నా అంటాడు. అది కాదు కదా. ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ చేస్తే నారాయణమూర్తి గారు ఒకసారి అడిగారు ఇన్ఫోసిస్, ప్లేన్లో ఎవరు నడిపిస్తారు, ట్రైన్లో ఎవరు నడిపిస్తారు, డాక్టర్లు ఎక్కడ వస్తారు, నర్సులు ఎక్కడి నుంచి వస్తారని చెప్పి. కరెక్ట్, అది పారామెడికల్ స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారు. వీ నీడ్ పీపుల్ ఫర్ ఆల్ దిస్. ఒకటే ట్రేడ్ ని చూపించి ఇంజనీరింగ్ చేస్తే అయిపోయింది, డాక్టర్ అయిపోతే అయిపోయింది. డాక్టర్ అయిన తర్వాత మీరు ఎండీ చేయాలి, ఎండీకి మళ్ళీ అడ్మిషన్ దొరకడం కష్టం. దాన్ని చేసి మళ్ళీ దాని తర్వాత స్పెషలైజ్ చేస్తారు, FRCS చేస్తారు. అన్ని చేసి 35 సంవత్సరాల నుంచి 35-36 నుంచి మీరు కమాయడం మొదలు పెడతారు, మీ ఇన్కమ్ మొదలవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ లైక్ దట్. అన్ని ఫీల్డ్స్లో రెస్పెక్ట్. మనం ఇక్కడ ఏమైపోయిందంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ లేకుంటే వేస్ట్. ఓకే, మ్యూజిక్ నేర్చుకోండి, మ్యూజిక్ అదేంటి, ఆర్టా పనిలేని వాళ్ళు ఆర్ట్కి వెళ్తారు, డిజైనా ఏదేంటి, డిజైన్ ఏంటి, ఆర్కిటెక్చరా ఏదంటారు ఇట్లా. సో అన్ని ఫీల్డ్స్కి దానికి రెస్పెక్ట్ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ దానికి కూడా రెస్పెక్ట్ ఉంటుంది. కానీ మనం ఒకటే 2 ఫీల్డ్ చూపించి అమెరికాకి వెళ్ళి మొత్తం అక్కడ అన్నీ అయిపోతుందంటే, ట్రంప్ గారు వచ్చారు, అన్ని కంట్రీస్లో వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు, దాంట్లో ఏ తప్పు లేదు. మోదీ గారు ఎట్లా మన దేశం చూసుకుంటున్నారు, వాళ్ళ దేశం చూసుకుంటున్నారు. మన ప్రాబ్లం ఏమిటంటే మనకి బయటికి వెళ్ళి సెటిల్ కావడం పెద్ద ఇక్కడ పెద్ద ఇది మన దేశం. అదే అది ప్రెగ్నెంట్ అయితే అప్పుడు పేరెంట్స్ పిలిపించుకుంటారు, దాని దాకా పేరెంట్స్ గుర్తురారు మీకు. సో ఇదే కదా ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. యూ షుడ్ నో మన ఒక రియలిస్టిక్ వరల్డ్లో ఉండాలి. భారతదేశంలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి ముందు ఎంప్లాయ్మెంట్ ఇంత లేకుండే. కానీ మీరు ఈ డాలర్ డ్రీమ్స్కి ఒక్కటే అక్కడ వెళ్ళి ఏదో అమెరికాలో అన్నీ నడుస్తుంది ఇక్కడ ఏం నడవట్లేదు అంటే ఇట్స్ రాంగ్. ఇక్కడ వచ్చి కేపబిలిటీ సెంటర్స్ పెట్టుకున్నారంటే అమెరికా వాళ్ళు, దాంట్లో మీన్స్ దెర్ ఇస్ టాలెంట్ హియర్. ఇక్కడ టాలెంట్ ఉన్నారు. మేబీ వాళ్ళ అంత జీతం ఇయ్యరు మీకు, అక్కడ $100,000 ఇచ్చే బదులు ఇక్కడ మీకు $30,000 ఇస్తారు, $40,000 ఇస్తారు. ఇంతే, దట్స్ డిఫరెన్స్, దట్స్ ఆల్. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అక్కడ సరిపోతుంది, అంతే కదా. అక్కడ ఇచ్చే ట్యాక్స్ కి సరిపోతుంది. అక్కడ మెడికల్ కాస్ట్, ఒక డాక్టర్ కలవాలంటే మీకు 6 నెలలు వెయిట్ చేయాలి. ఇక్కడ అక్కడ లేదు కదా. ఇప్పుడు వెళ్తే మీకు నెక్స్ట్ అవర్లో అపాయింట్మెంట్ వచ్చేస్తుంది ఇక్కడ ఇండియాలో. అన్ని కంట్రీస్ కి ప్లస్లు మైనస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ విత్ అమెరికా. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే ఆర్ వెరీ హై కాస్ట్ ఎకానమీ. అక్కడ ప్లంబర్ ట్యాప్ ఫిట్ చేసే ప్లంబర్ కాస్ట్ ఎక్కువ ట్యాప్ కన్నా. ట్యాప్ మీకు ఇండియన్ ఈక్వెలెంట్ చెప్పాలంటే ట్యాప్కి $500 ఫిట్ చేసేటోడు $1,000 తీసుకుంటున్నాడు, అంతే కదా. సో న్యాచురల్లీ మీరు అట్లా ఉన్నప్పుడు యూఆర్ అన్కాంపిటేటివ్, మీరు ఏం చేయలేరు. ఆ సర్జీకి మనం కూడా వచ్చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రీషియన్ వస్తే ట్యాప్ అన్ని ఫిట్ చేయడానికి $500 ఉండవు స్విచ్లు అన్ని కలిపి, కానీ వాళ్ళు $1,000 అడుగుతాడు దానికి. అయిపోయింది. యూఆర్ అన్కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్. అప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు పిలిపించుకుంటాం మనం, అరే వాడు 300 చేస్తా అన్నాడు అని. ఇది భారతదేశం కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. అమెరికా వాడు $1,000 అడిగితే మనం వెళ్ళి నేను 300 చేస్తా అంటాడు. కానీ బయట వచ్చి పెద్ద పెద్ద మాటలు అంటాడు. నాకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు చెప్తే వాళ్ళు మోటల్స్ నడిపిస్తారు US లో. మోటల్స్ అంటే ఇది రోడ్ సైడ్ హోటల్. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఫుల్ టైం పనిచేస్తున్న హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎంటెక్ చేస్తున్నారు ఏదో ఒక యూనివర్సిటీలో. వాళ్ళు కాలేజ్కి వెళ్ళరు అసలు, ఇక్కడే పనిచేస్తుంటారు రోజంతా. ఎప్పుడో ఒకసారి వెళ్ళి వీక్లీ వన్స్ ఆలోచించి ఏం యూనివర్సిటీ ఉంటుంది, ఏ కాలేజ్ ఉంటుంది అట్లా. ఏదో కార్నెల్ కాదు కదా, ఏదో హార్వర్డ్ కాదు కదా, యూపెన్ కాదు కదా, ఏదో కొలంబియా కాదు. ఇట్లాంటి మీరు మంచి యూనివర్సిటీకి వెళ్తే ఇంకోటి. సో ఇట్స్ ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఫ్రమ్ దాట్ లెవెల్. ఇక్కడ నుంచి అమ్మ నాన్న మా పక్కన వాళ్ళు యూఎస్కి వెళ్ళారు, వీడు వెళ్ళలేదు, వీడు యూజ్లెస్ వల్ల వీడిని పంపించాలి, పొలాలు అమ్మేసి ఇల్లు అమ్మేసి పంపిస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ H1Bకి కొట్టుకుంటారు. ఫస్ట్ మీరు వెళ్తారు, కోర్స్ చేస్తారు, OPT చేస్తారు, OPT తర్వాత H1B ట్రై చేస్తారు. ఇప్పుడు అందరు కంపెనీలు ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పాన్సర్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, మా మీద ఎప్పుడు రైడ్ పడుతుందో, మా మీద ట్రంప్ వాళ్ళు వచ్చి ఐస్ వాళ్ళు వచ్చి మా మీద ఎప్పుడు రైడ్ చేస్తారో,
మా ఎంప్లాయీస్ ఎప్పుడు పట్టుకెళ్తే ప్లేన్లో వేడేస్తారు అని చెప్పి వాళ్ళకి భయం. అవును మా ప్రాజెక్ట్ దెబ్బతింటుంది. అవును సింపతి అని కాదు ఇండియన్స్ అని, మా ప్రాజెక్ట్ దెబ్బతింటుంది. సో మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలి? సో దే ఆర్ ఆల్సో బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఇంగ్లీష్ అంటారు ఇట్ ఇస్ బెటర్ టు బి సేఫ్ దెన్ సారీ అని. దట్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ కానీ సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి యుఎస్ వెళ్ళాలి అనే ఆలోచన, ఇప్పుడు యుఎస్ కంట్రీ మన అబ్రాడ్లో ఇప్పుడు ట్రంప్ గారు ఇలాంటి ఉన్నాయి కాబట్టి, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, ఏ కంట్రీ ఆప్ట్ చేసుకుంటే బెటర్ అంటారు కంపేర్ టు యుఎస్ఏ? యుఎస్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండ్ డౌట్ లేదు. యుఎస్ ఇస్ సమ్ ఆఫ్ ద గ్రేట్ యూనివర్సిటీస్. కానీ అన్ని యూనివర్సిటీ అట్లా కాదు. మన దగ్గర ఉన్న ఇక్కడ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ కొంతమంది 5-star హోటల్లో ఈ కొంచెం యూనివర్సిటీస్ పోస్టర్లు పెట్టి బ్యానర్లు పెట్టి పెద్ద ఒక హంగామా చేస్తారు, పేరెంట్స్ పిలిపించి. అక్కడ అంతా సూపర్ ఉంటుంది, క్లాస్ రూమ్లు ఇట్లా ఉంటుందని. అక్కడ వెళ్తే తెలుస్తుంది నిజం ఎంత ఉందనేది. అట్లా ఉన్నాయి మంచి కాలేజెస్ ఉన్నాయి యూఎస్లో. జర్మనీ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. కానీ మన వాళ్ళకి ఒక ఫోబియా ఏంటంటే మన వాళ్ళ అడ్మిషన్ కేపబిలిటీ లేదు. మన వాళ్ళు నీట్ రాసి అడ్మిషన్ రాకపోతే చైనాకి వెళ్తారు, ఇప్పుడు యూక్రెయిన్కి వెళ్తారు. మనం చూసాం అప్పుడు ఆ యూక్రెయిన్లో వార్ మొదలైనప్పుడు ఎంతమంది బయటపడ్డారు అక్కడ నుంచి. సో అట్లా అనమాట. ఇక్కడ దొరకపోతే కెనడాకి వెళ్తారు, లేకుంటే ఆస్ట్రేలియాకి వెళ్తారు. ఎందుకంటే దే ఆర్, మన దగ్గర కాంపిటీషన్ అంత ఎక్కువ. ఒక జేఈలో క్రాక్ చేయాలంటే, నీట్ క్రాక్ చేయాలంటే చాలా టఫ్. సో నెక్స్ట్ బెస్ట్ ఏంటి, నా డబ్బులు ఉన్నాయి నేను అక్కడికి వెళ్తాను. డాలర్ డ్రీమ్స్ ఎవడన్నా అంటే నేను మెడిసిన్ చేశాను కానీ చైనాలో చేశాను. మళ్ళీ ఎంసీఏ క్వాలిఫై అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి టు గెట్ క్వాలిఫైడ్ ఫర్ ద ఇండియన్ మెడికల్ సిస్టమ్. అది సపరేట్ ఉంటుంది, అది నేషనల్ మెడికల్ కౌన్సిల్. అది ఇంకో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ ద పాయింట్. పాయింట్ ఇస్ మీరు భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీస్ ఎక్కువ లేవు. కరెక్ట్, ఐ అడ్మిట్ ఇట్. ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానివ్వండి, ఒక ఐఐఎం కానివ్వండి, ఒక ఐఐటి కానివ్వండి, అది మిగతా కానీ అట్లాంటి యూనివర్సిటీస్ డెవలప్ చేసి రావాలి. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ వస్తున్నారు ఇక్కడికి, ఇండియాకి. వాళ్ళ క్యాంపస్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇట్స్ అ గుడ్ మూవ్. మన అక్కడ వెళ్ళే బదులు ఇక్కడే. అక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్ బై లెర్నింగ్ బై రోట్ అంటారు. అంటే చదువుకోవాలి, బుక్లు వెళ్ళి రాయాలంతే. అక్కడ ఇక్కడ తిరగకు. మీరు చైతన్య నారాయణ అదే నేర్పిస్తారు, ఇది ఉంది, ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్కి ఇది ఆన్సర్. అక్కడ ఇక్కడ అడగకండి. అక్కడే అది కాదు, అక్కడ మీకు చాలా మటుకు రీసెర్చ్ ఉంటుంది. క్లాస్ టీచింగ్ చాలా తక్కువ ఉంటుంది, క్లాస్ రూమ్ టీచింగ్. మీరే వెళ్ళి నేర్చుకోవాల్సి వస్తుంది, లైబ్రరీలో వెళ్ళి కానీ రీసెర్చ్ మెటీరియల్ చూసుకొని. సో ఇట్స్ అ డిఫరెంట్ కల్చర్ ఆల్ టుగెదర్. కొంతమంది తక్కువ లేకపోతారు అదంతా. మన దగ్గర చూస్తున్నాం కదా, ఇక్కడ ఇండియాలో కూడా ఐఐటీలో మీరు ఎన్ని మంది సూసైడ్ చూస్తున్నారు చూడండి. ఎందుకంటే దే కాంట్ టేక్ ద ప్రెషర్. పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అన్నమాట. యూఎస్కి వెళ్తే ఇప్పుడు మంచి యూనివర్సిటీలో ఆ ప్రెషర్ ఉంటుంది. ఇంకోటి వై వీసాస్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. సెకండ్ ఇస్ మీ పొలిటికల్ యాక్టివిటీ. మీరు భారతదేశంలో పాలెస్టీన్ కానీ హమాస్ జెండా పెట్టుకుని తిరిగి ఫోటో వేశారు మీ ఫేస్బుక్లో, అవుట్. మీకు రాదు, ఇక అడ్మిషన్ పోయి మీ వీసా కూడా రాదు. మీ సోషల్ మీడియా మొత్తం చెక్ చేస్తున్నారు. మీరు డిలీట్ చేసిన ఫోటోలు కూడా తెప్పించుకుంటున్నారు. మీ వాట్సాప్ చెక్ చేస్తున్నారు. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత వీసా వచ్చింది, అక్కడ వెళ్ళిన తర్వాత మీ ఫోన్ చెక్ చేస్తున్నారు. యువర్ ఎంటైర్ యాక్టివిటీస్ బీయింగ్ మానిటర్డ్. ముందట్లా కాదు. కొలంబియాలో చూసాం మనం ఎంతమంది అరెస్ట్ చేసి పంపించారు. ఒక ఇండియన్ స్టూడెంట్ కెనడాకి పారిపోయింది ఆమె. సో అట్లాంటి మీ పొలిటికల్ యాక్టివిటీస్ కూడా మీరు కొంచెం నార్మల్గా పెట్టుకోండి. మీరు బయట ఎక్కువ షో ఆఫ్ చేయకండి. చాలా ఇట్లా అడ్వైస్ చాలా ఉన్నాయి ఇట్లాంటిది. కష్టపడి పనిచేయాలి ఎక్కడ వెళ్ళినా కానీ. కానీ ఆ అమెరికాకి వెళ్ళి అక్కడే జీవితం ఉందంటే అది తప్పు. ఇండియాలో ఆల్సో దేర్ ఇస్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ డ్రాస్టిక్లీ ఇంప్రూవ్. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అట్లా కాదు. 450 రూపాయలు స్టార్ట్ చేశాను నా కెరియర్, ఒక వెయిటర్గా బంజారా హోటల్లో. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను కదా అప్పుడు. సో అందరికి ఛాన్స్ ఉంటుంది అట్లా. నాకు ఒక 40 సంవత్సరాల తర్వాత పుడితే నాకు ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ టైంలో. కానీ అప్పుడు వీ డింట్ హ్యావ్, ఇండియా వాజ్ నాట్ ఓపెన్ ఎకానమీ. ఇప్పుడు ఇండియా ఇస్ అన్ ఓపెన్ ఎకానమీ. స్టార్టప్స్ చూడండి, మా కల్చర్ చూడండి మనది. ఇక్కడ ఉన్నాయి అన్నీ, లేనని కాదు. ఎస్, యూ కెన్ గో అబ్రాడ్, నో బడీ స్టాపింగ్ యూ. మీరు వెళ్ళి నేర్చుకోండి, కమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్. నా అడ్వైస్ అది. మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. ట్రంప్ కూడా చెప్పేది అదే. అది కాదు, మీరు చదువుకోవడానికి వెళ్ళిన చదువుకోండి, అక్కడ డెమాన్స్ట్రేషన్కి వెళ్ళలేదు మీరు అక్కడ. అది దట్స్ అ డిఫరెన్స్. వెరీ నైస్ సార్, వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.